ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథంలోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు ఆర్థిక సహకారం అందిస్తున్న వారు ధర్మాజిగూడెం వాస్తవ్యులు, కీర్తిశేషులు శ్రీ గారపాటి సింహాద్రి వెంకట నరసమ్మ గారుల కుమారులు, కోడండ్రు శ్రీ గారపాటి కుటుంబరావు గారు, రత్నమాణిక్యమ్మ గారు, శ్రీ గారపాటి పూర్ణచంద్రరావు గారు, ఝాన్సీ గారు, శ్రీ గారపాటి కృష్ణారావు గారు, విజయలక్ష్మి గారులు వారి మనుమరాలు రేఖా గారి నిశ్చితార్థం సందర్భంగా సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభు మినిస్ట్రీస్ డైరెక్టర్ గారు, మిషనరీ మాసపత్రిక ఎడిటర్ గారు రెవరెండ్ గారపాటి ప్రభుపాల్ గారు, రాణి గారు, దివ్య, సందీప్ గారుల కొరకు ప్రార్థించమని కూడా మేము మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలం మీ పాదములు చెంతకు వచ్చి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మలను ఆరాధిస్తున్నాం. ప్రభు, ఈ సమయంలో మా ప్రేక్షకుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం ఇవ్వండి ప్రభు. రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది చనిపోతున్నారు. వారి కుటుంబాలకు ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి కృపా సహాయమును దయచేయండి. వివాహములు కొరకు ఎదురు చూస్తున్న యవ్వన బిడ్డలకు తగిన జంటలను మీరు సమకూర్చండి. విశ్వాసిని వివాహం చేసుకునే పద్ధతి మా క్రైస్తవ కుటుంబాలకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, ఈ రాత్రి కాలం గారపాటి కుటుంబరావు గారు, రత్నమాణిక్యమ్మ గారి కొరకు, గారపాటి పూర్ణచంద్రరావు గారు, ఝాన్సీ గారి కొరకు, గారపాటి కృష్ణారావు గారు, విజయలక్ష్మి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. రేఖా గారి జీవితంలో మీరు ఇచ్చినటువంటి భాగ్యము కొరకు మీకు స్తోత్రం. వివాహ దినం కొరకు మీ కుమార్తెను సిద్ధపరచమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, అన్నగారిని, రాణి గారిని, దివ్యా, సందీపులను మీరు ఆశీర్వదించండి. ఈ రాత్రికాలపు వాక్య భాగములో మాకు కృపా సహాయం దయచేయండి. యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథాన్ని తీసుకొని టీవీ ముందు కూర్చున్నారా? ఈ రాత్రికాలం చాలామంది బైబిల్ లేకుండానే వచ్చి టీవీ ముందు కూర్చున్నారు. అలా వద్దు, వెంటనే లేచి వెళ్ళండి, బైబిల్ తీసుకొని రండి. బైబిల్ తెరిచి కీర్తనల గ్రంథం 119వ సంకీర్తన 516వ పేజ్ 516వ పేజ్ మీ ముందు ఉంచుకోండి. కీర్తనల గ్రంథం 119వ సంకీర్తన 36వ వచనం నుండి మనం ధ్యానం చేయబోతున్నాం. గత రాత్రి 33, 35 వచనాలు మనం ధ్యానం చేశాం. ఈ రాత్రి 36వ వచనం నుండి ధ్యానిస్తున్నాం. చదువుతున్నాను, చూడండి. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయమును త్రిప్పుము. లోభము తట్టు కాక, లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము తిప్పుము. ఈ పదములో డబ్బు గురించి ఎక్కడైనా ఉందా? ఉంది. లోభము అనే పదం, లోభి అంటే అర్థం ఏమిటి? లోభి అంటే పీనాశాడు అని, పిసినారివాడు, డబ్బు ఖర్చు పెట్టినవాడు. అంటే అర్థం ఏమిటి? డబ్బు జాగ్రత్తగా వాడుకునేవాడని కాదండి అర్థం. అవసరమైన చోట కూడా డబ్బు ఖర్చు పెట్టినవాడు, వాడు లోభి. లోభము అంటే అవసరమైన చోట కూడా డబ్బు ఖర్చు పెట్టని స్థితి. దీని అర్థం ఏమిటంటే ధనాపేక్ష కలిగిన స్థితి, ధనమును ప్రేమించు స్థితి.
ధనమును ప్రేమించుట అంటే ధనము అను యజమానుని కలిగి ఉన్న స్థితి. లోభము తట్టు కాక అనగా ధనమును యజమానిగా ఉంచుకొనక నీ శాసనముల తట్టు నన్ను త్రిప్పుము అనగా దేవుని వైపు తిప్పుము. యేసుక్రీస్తు ప్రభు సువార్తలలో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఒకడు ఇద్దరు యజమానులకు దాసుడై ఉండనేరడు అని చెప్పారు. ఒకడు ఇద్దరు యజమానులకు దాసుడై ఉండనేరడు. ఒకే సమయమున సిరికిని ఒకే సమయమున దేవునికిని ఎవడును దాసుడై ఉండలేడు. ఒక వరలో 2 కత్తులు ఎట్లా ఇమ్మడవో ఒక వ్యక్తి ఇద్దరు యజమానులను ఒకే సమయంలో కలిగి ఉండలేడు. కాబట్టి ఈ మాట అంటున్నాడు, లోభము తట్టు కాక అనగా ధనము వైపు కాక నీ శాసనముల వైపు నన్ను త్రిప్పుము, నా హృదయమును త్రిప్పుము. హృదయము మోసకరమైంది. హృదయము మోసకరమైనది. ఒక 2 దినాల క్రితం పేపర్లో మనం చూస్తే క్రికెటర్స్కు విపరీతమైన డబ్బు ఇచ్చి కొనుక్కున్నట్లుగా వ్రాయటం మనం చూసాం. కో అంటే కోట్లు అని ఒక న్యూస్ పేపర్లో హెడ్డింగ్ పెట్టి రాశారు. ధనము ధనము చాలా జాగ్రత్తగా రాలి. ధనము ఎవరు? మనీ ఈజ్ ఏ సర్వెంట్ ఫర్ బిలీవర్. విశ్వాసి దృష్టిలో డబ్బు ఒక మంచి సేవకుడిగా ఉండాలి, యజమానిగా ఉండకూడదు. నీపై డబ్బు ధనాపేక్ష యాజమాన్యం చేయకూడదు. నీవు డబ్బును వాడుకోవాలి. డబ్బుకు నువ్వు వాడబడకూడదు, నీవు డబ్బును వాడుకోవాలి. తేడా గమనిస్తున్నారా? డబ్బు నిన్ను వాడుకోకూడదు, లేదు డబ్బు కొరకు నీవు వాడబడకూడదు. నీవు డబ్బును వాడుకోవాలి. యూ మస్ట్ యూజ్ ద మనీ, యూ మస్ట్ నాట్ బి యూజ్డ్ బై మనీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, డబ్బు ప్రమాదకరమైంది అని అంటారా? కాదు. డబ్బు శోధిస్తోంది అని అంటారా? నేను ఒప్పుకోను. డబ్బు కాదు శోధిస్తోంది, నీ హృదయం శోధిస్తుంది. నీ హృదయం శోధిస్తుంది. జాగ్రత్త. మినిస్ట్రీ కూడా చాలా పర్యాయాలు మనీ కోసం, మనీ మేకింగ్ మినిస్ట్రీస్. మినిస్ట్రీ అనేది డబ్బును రైజ్ చేయటానికి కాదు, మినిస్ట్రీ చేయటానికి డబ్బు అవసరం, అంతవరకే. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయము మోసకరమైంది. హృదయం లోభము తట్టు త్రిపేస్తుంది. జాగ్రత్త. అమ్మో చాలా డబ్బు ఖర్చు అయిపోతుంది మినిస్ట్రీలో. టీవీలో మాట్లాడితే డబ్బు గాల్లో కలిసిపోతుంది, వాక్యం గాల్లోకి వెళ్ళిపోతుంది. దానికి పెట్టే డబ్బు కంటే కూడా ఏదైనా ఒక గుడికో ఒక రాయో లేతే ఒకటేదో కడితే మంచిది అనేటువంటి విధానంలో హృదయం తిరిగిపోతుంది. సోదరుడా, సోదరి, నీ హృదయం లోభముతో నిండి ఉందా? నీ జేబులో ఉండిన నీ పర్స్ ఎన్నిసార్లు ఎంప్టీ చేసుకోగలుగుతున్నా? కెనోసిస్ అనే మాటకు అర్థం ఏమిటో తెలిసిన? సెల్ఫ్ ఎంప్టీడ్. అది యేసు చేసుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో రిక్తునిగా చేసుకున్నట్టు అనే పదానికి కెనోసిస్ అనేది వాడారు. కెనోసిస్ అనేది నీ అనుభవం కావాలి. యు మస్ట్ ఎంప్టీ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు జీరో చేసుకోగలవా? డబ్బు విషయంలో జీరో చేసుకోగలవా? లోభము తట్టు కాక శాసనముల తట్టు. శాసనములు ఆధ్యాత్మిక సిరులు. శాసనములు ఆధ్యాత్మిక సిరులు. చూడండి, మీరు భూమి మీద ధనము సంపాదించుకొనవద్దు, అచ్చట చిమట కొడుతుంది, దొంగలు కన్నము వేసి దొంగిలిస్తారు. మీరు పరలోకమందు ధనము సంపాదించుకోండి. పరలోకమందు ధనము సంపాదించుకోండి. అక్కడ దొంగలు దోచుకోరు, చిమ్మెట కొట్టదు, తుప్పు పట్టదు. సోదరుడా, సోదరి, నీవు పరలోకములో ధనము సంపాదించాలంటే ఏం చేయాలి?
ఆయన శాసనములను అనుసరించాలి, ఆయన కట్టడలను అనుసరించాలి, ఆయన న్యాయ విధులను అనుసరించాలి. హృదయమును దాని వైపు త్రిప్పు. ఈ రాత్రి నుంచైనా 100 కోట్లు సంపాదించి విడిచిపెట్టి వెళ్ళిపోయే కంటే శాసనములను అనుసరించుట కొరకు నీ 100 కోట్లు ఖర్చు పెడితే 1000 కోట్ల సమృద్ధిని పరలోకంలో నీవు అనుభవించగలుగుతావు. సోదరుడా, సోదరి, ఈ రాత్రి కాలం డబ్బు గురించి నీ అంతరంగం ఎట్లా ఉంది? యు ఆర్ ఏ స్టీవర్డ్, అంతే. నీవు ఒక గృహ నిర్వాహకుడవు, నీవు ఒక గృహ నిర్వాహకుడవు, అంతవరకే. యజమాని ఆయనే, ప్రభువుకు లెక్క చెప్పాలి. ప్రతి ఒక్క విశ్వాసి తన జీవితం గురించి, తనకివ్వబడిన వనరులను గురించి ప్రభువుకు అప్పచెప్పాలి. డోంట్ ట్రై ఫర్ ద ఈజీ మనీ. ఊరికే వచ్చేసే డబ్బు కొరకు వెంపర్లాడి పరిగెత్తొద్దు, అది ప్రభువు నుంచి దూరం చేస్తుంది. జాగ్రత్త. వాక్యం చెప్తోంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ధనమును గురించి చాలా విషయాలు చెప్పింది. 33 ఉపమానాల్లో మోర్ దాన్ 50% మనీని గురించి మాట్లాడాడు బైబిల్ గ్రంథాల్లో. సోదరుడా, సోదరి, నీ జీవితంలో కలిమి విస్తరించటం, ఆస్తులు విస్తరించటం ఆశీర్వాదం అనుకొని భ్రమపడవద్దు. ఒకటి కలిమి విస్తరించటం వాని జీవమునకు మూలము కాదు అని వాక్యం సెలవిస్తోంది. లోభము తట్టు తిరగవద్దు, ధనాన్ని ప్రేమించవద్దు, ధనాపేక్షతో జీవించవద్దు. ధనాపేక్ష కలిగిన వారు తమ్మును తామే పొడుచుకొనిరి. ఎంత విచారం అండి! తమ్మును తామే పొడుచుకొని సెల్ఫ్ అసాసినేషన్. వై? బికాస్ దే లవ్ ద మనీ. వారు డబ్బును ప్రేమించారు. సోదరుడా, సోదరి, డబ్బును ప్రేమించి, డబ్బును ఆశించి మనుషులను ప్రేమించలేని స్థితికి దిగజారిపోతున్నారు. కారణము శాసనాలను ప్రేమించలేకపోతున్నారు. దేవుని యొక్క వాక్యం ద్వితీయోపదేశ కాండం సెలవిస్తోంది. నా ఆజ్ఞలు, నా కట్టడలను పాటించిన ఎడల మీలో ఎవడు బీదవాడు కాడు. జక్కయ్య మారు మనస్సు ఈ దినం నిజంగా విశ్వాసులకు వచ్చేస్తే ఎవడు బీదవాడు సమాజంలో? జక్కయ్య అన్నాడు, నా ఆస్తిని సగం బీదలకు ఇస్తున్నాను, నేను అన్యాయంగా తీసుకున్న దానికి 4 రెట్లు ఇస్తున్నాను అన్నాడు. ఇక ఎవడు బీదవాడు? జక్కయ్య ఆస్తిలో సగం బీదలకు వస్తే బీదలు ఎందుకు అవుతారు? జక్కయ్య వలె ధనవంతులు అవుతారు. కనుక లోభము తట్టు కాక శాసనముల తట్టు నా హృదయమును త్రిప్పుము. ఇది నా వల్ల కావటం లేదు ప్రభు. త్రిప్పుము అనే పదం ఏమిటి? ఎజ్రా ఏమిటి అభ్యర్థన? త్రిప్పుము ప్రభు, ఇది నా వల్ల కాదు, నేను త్రిప్పుకోలేను, కాబట్టి నీవు సహాయము చేయము. మీరు ప్రార్థన చేస్తున్నారా? ప్రభువా, ధనాపేక్ష లేకుండా నాకు సహాయం చేయయ్యా అని ప్రార్థన చేస్తున్నారా? అనవసరపు ధనము నాకు వస్తున్నప్పుడు విసర్జించటానికి నాకు శక్తి నీవు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారా? సోదరుడా, సోదరి, నీ జీవితం వాక్యంపై కట్టుకో. నీ డబ్బు నిన్ను రక్షించదు. 1000 కోట్ల, లక్షల కోట్ల ఆస్తులు కలిగిన వారు పరలోకానికి వెళతారని బైబిల్లో రాసి లేదు. యు కెనాట్ బై ద హెవెన్ విత్ యువర్ మనీ. నీ డబ్బుతో పరలోకం కొనగలనుకోవటం అవివేకం. కనుక నీ మనసు త్రిప్పమని ప్రార్థించు. నేను ప్రతి దినం ఈ అంశం పరిశీలించుకుంటాను. హౌ మచ్ మనీ ఐఎమ్ హోల్డింగ్ ఇన్ మై హ్యాండ్. నేను ఎంత నా చేతిలో పెట్టేసుకుంటున్నాను డబ్బు. ప్రతి దినం పరిశీలించి నా జేబును కెనోసిస్ తీరికి అప్పగిస్తాను. రిక్తునిగా చేస్తాను, రిక్తమైనటువంటిదిగా చేస్తాను నా పాకెట్ను ఎవ్రీ టైం. మా పరిచర్య సాగుతోంది కారణం అదే. లోభము తట్టు కాక శాసనాల వైపు. ఏమిటి ఆయన శాసనం? సువార్త ప్రకటన ఆయన శాసనం. సువార్త ప్రకటన కొరకు మనం ముందుకెళ్తే దానికి కావలసిన వనరులు అవే వస్తాయి.
వాటికి కావలసిన వనరులు వస్తాయి. ఆయన నమ్మదగిన వాడు, ఆయన మోసం చేయడు, ఆయన చేయి విడవడు, ఆయన చేయి విడవడు. నువ్వు అనుకుంటున్నావేమో, ఒకవేళ డబ్బంతా నేను వద్దనుకుంటే, నా డబ్బును నేను వద్దనుకుంటే హౌ కెన్ ఐ, నేను ఏ విధంగా సంతోషంగా ఉంటాను అనుకుంటున్నావేమో. శాసనాలను అనుసరించటం వలన దేవుడిచ్చే తృప్తి, శాసనాలను అనుసరించటం వలన మనుషులు ఇచ్చేటువంటి గౌరవం నీ వ్యక్తిగత జీవితంలో ఎన్నడైనా రుచి చూస్తే నీవు ఆనందంతో నీవు శాసనాల వైపు తిరగలుగుతావు. 37వ వచనం, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. త్రిప్పుకుంటాను కాదు, త్రిప్పివేయము. వ్యర్థమైన వాటిని చూడకుండా, ఇంటర్నెట్లో వ్యర్థమైన వాటిని చూడకుండా, టెలివిజన్లో వ్యర్థమైన వాటిని చూడకుండా, మార్కెట్ ప్లేసెస్లో వ్యర్థమైన వాటిని చూడకుండా, నా అంతరంగములో వ్యర్థమైన వాటిని నేను ఊహించుకోకుండా నా హృదయమును త్రిప్పివేయి ప్రభువా, నా కన్నులను త్రిప్పివేయి ప్రభువా అని నీవు ప్రార్థించగలుగుతున్నావా? ఈ దినాల్లో వ్యర్థమైన దానిని చూడటానికి అనేకులు ఇష్టపడుతున్నారండి. తమ జీవితాలకు ఉపయోగము లేనిది, తమ ఆరోగ్యానికి ఉపయోగము లేనిది, తమ మానసిక స్థితికి ఉపయోగము లేనిది, తమ ఆధ్యాత్మిక స్థితికి నష్టము తెచ్చేది ఎగబడి చూడటానికి పరుగులెత్తుతున్నారండి. కన్నులు త్రిప్పివేయాలి. నీ కన్నులు త్రిప్పివేయబడటం అంటే ఏమిటి అర్థం? కన్ను అనేది సైట్, చూపును జ్ఞాపకం చేస్తుంది. చూపు అనేటువంటి పదం నీ హృదయం యొక్క దృక్పథాన్ని జ్ఞాపకం చేస్తుంది. యువర్ సైట్ ఇండికేట్స్ యువర్ హార్ట్. నీ చూపులో నీ హృదయం యొక్క అంతరంగం యొక్క ఉద్దేశాలు బయటకు వస్తాయి. ఓరకంట చూస్తున్నావా? క్రీగంట చూస్తున్నావా? కామపు చూపుతో చూస్తున్నావా? అది కంటి ద్వారా బయటకు వస్తున్న హృదయ స్థితి మాత్రమే. నీవు దేన్నైనా చూస్తున్నావు అంటే అది నీ హృదయం కోరుకుంటుంది కాబట్టి నీ అంతరంగ నేత్రాన్ని తిప్పాలి. నీ అంతరంగ నేత్రాన్ని పాపము మీద నుండి పరిశుద్ధుడైన దేవుని మీదకు నీవు త్రిప్పగలిగితే, అది నీ వల్ల కాదు గనక ప్రార్థనాపూర్వకముగా ప్రభువు శక్తి చేత దానిని త్రిప్పగలుగుతుంటే నీ వ్యక్తిగత జీవితం బాగుంటుంది. సోదరుడా, సోదరి, వ్యభిచారము చేయవద్దని మోషే చెప్పిన మాట మీరు విన్నారు కదా. ఒకడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినప్పుడు అప్పుడే ఆమెతో వ్యభిచరించిన వాడాయను. వ్యభిచరించిన వాడు అగును కాదు, అయిపోయాడు అప్పటికే. కారణం అంతరంగంలో ఇది నాలో ఫ్యాంటసీ ఎక్కువైపోయింది. సోదరుడా, సోదరి, మనం బజార్లలో యవనస్తులు సిగ్గు విడిచి నిలిచి మాట్లాడుకోవటం చూస్తున్నాం. యవనస్తులు రాత్రిపూట బహిరంగంగా సంచరించడం, జంటలు జంటలుగా తిరగటం చూస్తున్నాం. కారణం ఏమిటంటారు? వారిలో భయం పోవటానికి కారణం ఏమిటి? కల్చర్ పేరుతో ప్రజలు నష్టపోతున్నారు. కల్చర్ అనేటువంటి పేరుతో పెద్దలు సైతం గుడ్డివారైపోతున్నటువంటి చెడ్డ దినాల్లో మనం జీవిస్తున్నాం. కనుక నీ అంతరంగపు నేత్రం పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుని పరిశుద్ధత వైపు లోకాశల నుండి తిప్పబడాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. 38వ వచనం, నీ మార్గము 37వ వచనం 2వ భాగం, నీ మార్గములలో నడుచుటకు నన్ను బ్రతికించు. వై షుడ్ ఐ లివ్ ఆన్ దిస్ ఎర్త్? నేను ఎందుకు బ్రతకాలి? చాలామంది అంటారు పిల్లల కోసం బ్రతకాలి, చాలామంది అంటారు కుటుంబం కోసం బ్రతకాలి, చాలామంది అంటారు దేశం కోసం బ్రతకాలి. కానీ వాక్యం అంటుంది నీ మార్గములలో నడుచుటకే నేను బ్రతకాలి. నీ మార్గములలో నేను నడుచుటకు బ్రతకాలి. అది దేవుని మార్గం దైవ ప్రణాళికలో ఏర్పాటు చేయబడింది. జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు రచించిన ప్రణాళిక ఈ దినాన నీవు నెరవేర్చుట ద్వారా సంపూర్తి అవుతోంది. కావున
నీవు దేనికి బ్రతుకుతున్నావు? తినటానికి బ్రతుకుతున్నావా? లేక నీ కోసం బ్రతుకుతున్నావా? లేక కుటుంబం కొరకు బ్రతుకుతున్నావా? లేక ప్రభువును ఆజ్ఞలను అనుసరించుట కొరకు బ్రతుకుతున్నావా? మీ జీవితం చరితార్థమయ్యేది ఎప్పుడు? దైవ చిత్తం కొరకు నువ్వు బ్రతికినప్పుడు. నీ జీవితం అంతా దేవుని ఉద్దేశాల నెరవేర్పు కొరకు నీవు బ్రతికితే నీ జీవితం ధన్యమవుతుంది. నీ జీవితం ధన్యమవుతుంది. 73 సంవత్సరాల వృద్ధుడిగా డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు ప్రభువుని చేరారు. పరిశుద్ధుడైన పౌలు చెప్పిన, తిమోతికి చెప్పిన మాట, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించానంటాడు. చూశారు? అలాగే ఆ దైవ సేవకుని యొక్క పరుగు ముట్టించినప్పుడు యేసు ప్రేమ ప్రపంచమంతా చాటాడని టెలివిజన్స్లో సాక్ష్యం ఇవ్వటం మనం చూశాం. ఎందుకు బ్రతికాడు ఆయన? ఆయన జీవితమంతా ప్రభు ప్రేమను ప్రపంచమంతటా పంచడానికే ఆయన జీవించాడు. ఈ రాత్రికాలం మనం ఎందుకు జీవిస్తున్నాం? నీ రిటైర్డ్ లైఫ్లో నీవు జీవిస్తున్నావంటే నీవు గుర్తించావా దేవుని యొక్క మార్గములో నడుచుకుంటానికి జీవిస్తున్నావని? యేసయ్య యొక్క మార్గములో నీవు జీవిస్తే, నడుచుకుంటున్నట్లయితే నీ జీవితం అనేకులకు మార్గదర్శకమవుతుంది. నీ జీవితం అనేకులకు ప్రభువు మార్గాన్ని చూపించేటువంటి ఒక దిక్సూచి వలె మారుతుంది. సోదరుడా, సోదరి, దేవుని ఆజ్ఞలు, దేవుని మార్గాలు మనం వెంబడించడం నేర్చుకుందాం. ఈ కీర్తన తప్పకుండా మనలో రూపాంతరం తెస్తుందండి. 119వ సంకీర్తన తప్పకుండా మన హృదయాలను మార్చి తీరుతుందని నేను నమ్ముతున్నాను. 38వ వచనం, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయము పుట్టించుచున్నది, నీ సేవకునికి దానిని స్థిరపరచుము. దేవుని యందు భయభక్తులు ఒక సేవకునిలో స్థిరపడాలి. ఒక సేవకునిలో దేవుని యందలి భయభక్తులు స్థిరపడితేనే అతడు సేవకుడవుతాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానానికి మూలం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం పాపాన్ని విసర్జించటం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం సమస్తమైన ఆశీర్వాదాలకు కారణం. అందుకే దేవుని యందలి భయభక్తులు ఏ విశ్వాసి యొక్క అంతరంగంలో స్థిరపరచబడతాయో అతడు సేవకుడుగా ఉండగలుగుతాడు. దేవా, నీవిచ్చిన వాక్యము నా హృదయంలో అద్భుతమైన భయభక్తులను తీసుకుని రావాలని నేను ఆశిస్తున్నాను. అది మనుషులలో భయము పుట్టిస్తోంది. పరిశుద్ధ లేఖనాలు మనుషులలో భయం పుట్టిస్తాయి. అంటే ఏమిటి అర్థం? దేవుని నీతి అర్థమయ్యేట్లు చేస్తుంది. ఆహా, దేవుని నీతి ఎంత గొప్పది, అయ్యో నేను ఎంత మలినంగా ఉన్నాను, అంత గొప్ప నీతిని ధరింపజేస్తుంటే దేవుడు నేనెంత జాగ్రత్తగా ఉండాలి అనే భయం వస్తుంది. పరిశుద్ధులైనటువంటి పౌలు దేవుని ఉద్దేశాలను గుర్తిరిగినప్పుడు, తన జీవితం పట్ల దేవుని యొక్క సంకల్పాన్ని గుర్తిరిగినప్పుడు, అయ్యో సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అన్నాడు. దేవుని యొక్క భయం అతనిలో ఉంది. అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. సోదరుడా, సోదరి, ఈ దినాల్లో చాలామంది సువార్త ప్రకటిస్తే శ్రమ అంటున్నారు. తప్పు. సువార్త ప్రకటించకపోతే శ్రమ. సువార్త ప్రకటించకపోతే నీవు రుణస్థుడువుగా మారుతావు. ఎవరికి నువ్వు సువార్త చెప్పాలో, నీ ద్వారా ఎవరు సువార్త వినాలో వారికి నీవు రుణస్థుడవు. ఎందుకు? యువర్ ఆబ్లిగేటెడ్. ఎందుకు? నీ ద్వారా దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే మొదట గ్రీసు దేశస్థునికి నేను రుణస్థుడను అంటాడు. అవునండి సోదరుడా, సోదరి, దేవుని వాక్యము నీలో ఎటువంటి భయాన్ని పుట్టిస్తోంది? అది నీలో స్థిరముగా ఉండాలని నీవు కోరుతూ ఉన్నావా? 39వ వచనం, నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు,
నీతిని బట్టి నన్ను బ్రతికించుము. 40వ వచనం మరొకసారి చదువుతున్నారు. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు. ప్రియము, అధిక ప్రియము. ఇష్టము, పరమ ఇష్టము. అంటే అధిక ప్రియము అంటే బాగా ప్రియమైంది, ఇష్టమైంది. ఏమిటి? నీ యొక్క ఉపదేశం. దేవుడు ఉపదేశం చేస్తే భక్తుని కట చాలా ఇష్టమట. ఈ దినాల్లో పాస్టర్ గారు ఉపదేశం చేస్తే సంఘాలు తిరుగుబాటు చేసి పారేస్తున్నాయి. ఎప్పుడు మా గురించేనా, మమ్మల్ని హెచ్చరించటమేనా, మమ్మల్ని విమర్శించటమేనా అని తిరుగుబాటు చేసే తత్వానికి వచ్చేస్తున్నారు నేటి విశ్వాసులు. అది పొరపాటు. పాస్టర్ గారు కాదు, పుల్పిట్ పై నుంచి మాట్లాడుతున్నప్పుడు వాక్యముని అంతరంగాన్ని సరిచేస్తున్నప్పుడు పాస్టర్ గారు చెప్తున్నాడు నెపంతో పక్కకి వెళ్ళిపోకు, జాగ్రత్త, అది నీకు నష్టం. దేవుని యొక్క సేవకుడు మాట్లాడుతున్న దేవుని వాక్యాన్ని తీసుకొని అది దిద్దుబాటు చేస్తుండగా, దిద్దుబాటు చేయించుకుంటే, అది నీకు ప్రియమైనదిగా ఎంచుకుంటే నీవే దీవించబడతావు. నీతిని బట్టి నన్ను బ్రతికించుము దేవా. సోదరుడా, సోదరి, నీతిని బట్టి నన్ను బ్రతికించని ఎజ్రా ప్రార్థన రాత్రి మనం చేద్దాం. దేవా, నన్ను నీతిని బట్టి బ్రతికించయ్యా. ఎప్పుడైతే నీతి కొరకు ఆకలి దప్పులు ఉంటాయో నువ్వు దీవించబడతావు. ఈ రాత్రి కాలపు వాక్య భాగానికి ఆర్థిక సహకారం అందిస్తున్న వారు ధర్మాజిగూడెం వాస్తవ్యులు, కీర్తిశేషులు శ్రీ గారపాటి సింహాద్రి వెంకట నరసమ్మ గారుల కుమారులు, కోడండ్రు గారపాటి కుటుంబరావు గారు, రత్నమాణిక్యమ్మ గారు, గారపాటి పూర్ణచంద్రరావు గారు, ఝాన్సీ గారు, గారపాటి కృష్ణరావు గారు, విజయలక్ష్మి గారు, వారి మనుమరాలు రేఖా గారి ఎంగేజ్మెంట్ సందర్భంగా ఎపిసోడ్ సమర్పిస్తున్నారు. ప్రభు మినిస్ట్రీస్ డైరెక్టర్, మిషనరీ మాసపత్రిక ఎడిటర్ గారు రెవరెండ్ గారపాటి ప్రభుపాల్ గారు, రాణి గారు, దివ్యా సందీప్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రేపటి వాక్య భాగంలో 41వ వచనం నుండి వాక్యాన్ని ధ్యానిద్దాం. దయచేసి పరిష్కారం కొరకు ప్రార్థించమని మనవి చేస్తున్నాం. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథములోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఏసే పరిష్కారము ప్రేక్షకులందరికీ ఒక ప్రత్యేకమైన ఆహ్వానము. ఏలూరు పత్తేబాదాలోని వేదరాజు సినిమా హాలు ఎదుట ఉన్న గ్యాస్ గోడౌన్ ప్రక్కన పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి చేత నిర్వహింపబడుతూ ఉన్న బెరాకా ప్రార్థనా సహవాసానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆదివారపు ఆరాధన ఉదయము 10:30 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుందండి. దయచేసి ఈ విషయాన్ని గమనించాల్సిందిగా ప్రేక్షకుల్ని మరొకసారి కోరుకుంటూ ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాలం మా ప్రేక్షకులు ఎంతో ఆశతో వాక్యాన్ని విన్నారు. ప్రభువా, నా జీవితం, మా జీవితాలు సరి చేసుకోవటానికి, లోతుగా పరిశీలించుకుంటానికి, నీ వాక్యం చొప్పున నడిస్తే కలిగేటువంటి ఆధిక్యతలను ధ్యానించుకోవడానికి మీరు మాట్లాడుతున్న రీతి కొరకై మీకు స్తోత్రాలు అర్పిస్తున్నా. పరిష్కారం యొక్క ఆర్థిక స్థితిని బాగు చేయమని ప్రార్థిస్తున్నా. ప్రభు, మా పరిచర్యలు విస్తరించడానికి సహాయం చేసినందున స్తోత్రాలు. విస్తరించిన పరిచర్యలు స్థిరపరచమని విజ్ఞాపన చేస్తున్నాం. మా ప్రేక్షకులలో అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి. ప్రభు, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి కృప చూపించండి. ఆప్తులను పోగొట్టుకున్న వారికి మీ కృపా సహాయం ఇవ్వండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ను పంపండి. యేసు ప్రభు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికి తోడై ఉండునుగాక. ఆమెన్.